తన సొంత కుటుంబ ఆస్తిని పెంచుకోవాలని చెప్పి తన అన్యాయాలు కట్టబెట్టాలని చెప్పి చేస్తున్న ప్రయత్నమే కనపడుతుంది తప్ప అక్కడ ఎల్ఎన్టీని స్వాధీనం చేసుకోవడంలో ఎల్ఎన్టీని మేము స్వాధీనం చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం, ఎల్ఎన్టీ వారు మరి ముందుకు సాగుతలేరు, ఎల్ఎన్టీతో ముందుకు పోతే కేంద్రం అనుమతులు ఇస్తలేదని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చేసి ఎల్ఎన్టీ అధికారులను కానొక సమయంలో మిమ్మల్ని జైలు పంపిస్తాం, మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి బెదిరించిన సంగతి కూడా బాహాటంగా ఓపెన్ మీడియా పరంగా బెదిరించిన సంగతి చూసాం మనం. ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసినటువంటి పని వరకు పెట్టుకున్నారు. కాబట్టి ఎల్ఎన్టీని ద్వారా స్వాధీనం చేసుకోవడం కాదు, తరిమేస్తున్నారు. ఎల్ఎన్టీని ఇక్కడ నుంచి తరిమేసే ఒక ఉపాయం అంటే తరిమేసే విధానం ఎంచుకున్నారు వీళ్ళంతా కూడా. దీని వెనుక ప్రధానంగా ఉన్న మతలబంత ఏంటిది? 250 ఎకరాలైనటువంటి కమర్షియల్ భూములు, చాలా విలువైన భూములు తన అన్యాయాలు కట్టబెట్టడానికే ఈ ప్రయత్నం. వాస్తవానికి ఆ 250 ఎకరాలంతా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. అది ఆ ఆస్తిని ఎల్ఎన్టీకి ఇచ్చి ఆ ఆస్తి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని తీసుకొని 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వారు కట్టినటువంటి విలువ వెళ్ళిపోతుందో దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. అది మళ్ళీ ప్రజల ఆస్తిగానే ఉంటుంది అది. కాబట్టి అలాంటి ఆస్తిని కాజేయడానికి చేస్తున్న ప్రయత్నం కనపడుతుంది తప్ప దీంట్లో ఇంకోటి కోణం లేని లేదని స్పష్టంగా తెలియదు.